హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిరెడ్డి వ్లాగ్స్. మా చెనక్కాయని పీకారండి. ఇది ఫస్ట్ కూలోళ్ళతో పీకిచ్చారు. నేను పోయేసరికి పీకడం అంతా అయిపోయింది. ఇలా పీకిన తర్వాత ఒక రోజంతా అలానే ఆరనిస్తారు. ఇలా ఆరితే గన చెనక్కాయలు మిషన్కి బాగా పడతాయి అనేసి ఇలా ఆరబెట్టేస్తారు. మరుసటి రోజు కుప్పల్లాగా పెడతారండి. అంటే ఇది వరుసగా వేశారు కదా, అలా కాకుండా అక్కడక్కడ ఒక మాదిరైన కుప్పలు పెట్టేసి వెళ్తారు. దాన్ని ఊదబెట్టడం అంటారండి. ఆ ఊదబెట్టిన తర్వాత కట్టె మిషన్‌కేస్తారు. ఆ మిషన్‌కు వేసితే గనక కాయలొస్తాయి. అప్పుడైతే గన కోస్తా ఉన్నారండి కూలోళ్ళతో. ఇప్పుడు మిషన్స్ వచ్చాయి కాబట్టి అంతా కోయడము, పెట్టడము అదంతా పని లేకోకుండా మామూలుగా మిషన్‌కేసేస్తే గన ఈ ఓదెలన్నీ తీసుకొని కూలోళ్ళు ఒక టబ్బులోకి అంతా ఓదెలన్నీ మార్చేసుకొని వాళ్ళు మిషన్‌కేస్తారు. ఇలా మొత్తం ఒకరు దాంతో పెట్టిస్తా ఉంటారండి. తర్వాత ఒకరు తీసుకొని పోయి మిషన్‌లో వేస్తారు. ఇలా మొత్తం పొలంలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు డబ్బులవుతాయి. ఇలా కుప్పలుంటాయి గదా, పెద్ద పెద్ద కుప్పలు. ఆ కుప్పలను ఒక్కొక్క మునం అంటారండి. మునానికి ఒకరు పట్టేసి వాటిని చెనక్కాయల మిషన్‌లలో వేస్తారు. ఆ మిషన్‌లో నుంచి కట్టె ఒక సైడుకి, మట్టి ఒక సైడుకి, చెనక్కాయలు ఒక సైడుకి వస్తాయి. ఇలా అన్నీ వేరు వేరుగా వస్తాయండి. మనం ఉదయాన్నే గన ఇది వేసినట్లయితే దాంతో చెనక్కాయలతో పాటి లైట్‌గా పప్పొస్తాది అని కొంచెం ఎండబడిన తర్వాత వేస్తారు. ఇక్కడ ఎండబెడతా ఉంది. అందుకని వీడియో నీట్‌గా రాలేదు. అంతే కాదండి, ఇలా మనం చెనక్కాయలన్నీ ఒక దాంతోకేసిన తర్వాత వాటిని మనము ఒక ట్రాలీలో గానీ, అట్లా ఏ దాంట్లో అయినా మనం డైరెక్ట్ వేసుకోవాలా. ఇలా చూసారు గదా మిషన్ ఇది. దీంతో నుంచి కట్టె వేస్తారండి. అక్కడ నిల్చోనే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వేయాలండి. అలా దొబ్బడంలో కన్నా మనం కొంచెం చెయ్యి లోపలికి పెడితే, ఆ చెయ్యి లోపలికి లాక్కొని చేతులు గూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా మిషన్ ఆడతాది. కింద వచ్చేదంతా మట్టి కిందికి పడిపోతుంది. ఎంత మట్టి ఉన్నా కూడా, పడిపోయినా కూడా దీంట్లో మళ్ళీ చెనక్కాయలలోకి కొంచెం మట్టి, కాయలకు అందుకు మట్టయితే వస్తుంది. ఇలా ఇక్కడి నుంచి చెనక్కాయలొస్తాయి. ఆ చెనక్కాయలు మనము ఏదైనా గంప అట్లా పెట్టుకొని, దాంట్లో నుంచి తీసుకొని మనము ట్రాక్టర్‌లో వేసుకోవాలి. ఆ ట్రాక్టర్‌లో నుంచి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వాటిని మనం తీసుకెళ్ళి అన్‌లోడింగ్ చేసేసి ఆరేసుకోవాలి. ఈ విధంగా మేము అన్నీ ఆడనే ట్రాక్టర్ పెట్టుకొని, మా ట్రాక్టర్ ఉంది గాబట్టి అలా వేసేసుకున్నాము. ఇదంతా పొట్టండి. ఇది పశువులకి మేతలాగా యూజ్ చేస్తారు. ఈ పొట్టంతా ఒక సైడుకు ఇలా గాలికి వచ్చేస్తాది. ఒక కింద మట్టి, పక్కన చెనక్కాయలొస్తాయి. అటు సైడుకి అంతా పొట్టెళ్ళిపోతా ఉంటాది. వాటిని మనము పశువులకు మేతగా కూడా మళ్ళీ అమ్ముకోవచ్చు. ఈ వస్తుంది డబ్బులు. ఎకరానికి ఇంత అని ఇస్తారండి. ఇలా ట్రాక్టర్ నిండిన తర్వాత మేము అక్కడనే పొలంలోనే ఒక పట్ట పరిచి, వర్షాకాలం అయితే చాలామంది పొలంలో వేసుకోరు. ఇప్పుడు వర్షాలు పడవు కాబట్టి మనం పొలంలోనే వేసుకున్నాము ఈ చెనక్కాయలు ఆరేసేదానికి. ఇలా చూడండి, కొయ్యడము అప్పుడు చాలా పనిగా ఉన్నింది. ఇప్పుడు మిషన్స్ వచ్చాయి కాబట్టి పని ఎంత ఈజీ అయిపోయిందో. ఇలా లోపల నుంచి కాయలు మనం అక్కడ ఫాస్ట్‌గా వేస్తే ఫాస్ట్‌గా వస్తాయి. కొంచెం స్లోగా వేస్తే వాళ్ళు కాయలు గూడా కొంచెం స్లోగా వస్తాయి. ఆ కట్టె వేసేదాన్ని బట్టి ఉంటుందండి. ఇలా ఫాస్ట్‌గా వేసేస్తే చెనక్కాయలు గూడా ఫాస్ట్‌గానే వస్తాయి. ఇవన్నీ మేము పట్టలు పరిచేసి అక్కడ పొలంలోనే అన్‌లోడ్ చేసేసి ఆరేసాము. ఇవి ఒక చోటున నుంచి ఇక్కడ ఫుల్ అయ్యిందనుకోండి, కింద మట్టి అంతా ఇప్పుడు మిషన్ కింద ఆ ఏరియాలో దగ్గరలో ఉండేదంతా అయిపోతే మిషన్ మళ్ళీ మార్చుకుంటారు. మార్చుకొని వేరే చోట పెట్టుకొని అలా చేసుకుంటారండి. ఇక్కడ మేము ఆరేయాలనేసి మా కాయల్ని కింద పట్టలు పరిచేసి పతలాగా ఆరేస్తారండి. ఇలా ఎన్ని టిప్పులైతే అంత పతలాగా ఆరేసుకోవచ్చు. ఈ ట్రాలీలో దాదాపు నిండా వస్తే 20 అట్లా వస్తాయంటారు. ఇంకొంచెం చెక్కలని పెడతారు. అలా పెడితే ఇంకా ఎక్కువ రావచ్చు. యాజ్ ఇట్ ఈస్‌గా అయితే నాకు గూడా తెలియదండి. ఇలా మా పొలంలోని వేరుచెనక్కాయలన్నీ ఆరేసాము. ఇవి ఇత్తనం వేయడం కోసమని మేము మా మా పొలంలో సొంతంగా చెనక్కాయలు
పండించాము. ఇవి మేము వేరే పొలంలో ఇత్తనంగా ఉపయోగించాలా అనేసి వీటిని మేము అమ్మలేదండి. మా సొంతానికే ఉపయోగించుకున్నామండి. అంతే కాదండి, ఆ చెనక్కాయలను నేను పొలంలో కాల్చుకొని తినాలా అనిపిచ్చింది. అవి చాలా అద్భుతంగా ఉంటాయండి కాల్చినేటివి. నేను పొలంలోకెళ్ళినప్పుడు ఎప్పుడు చెనక్కాయ పొలం వేసినా కూడా నేనిలా కాల్చిచ్చుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టము. ఉడకబెట్టుకుంటే వేరే టేస్టొస్తాయి అండి. ఇదైతే గనక కాలుస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. ఎండిన తర్వాత కాదు, కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే ఇలా కాల్చుకుంటే పప్పు మెత్తగా ఉంటుంది. అందులోకి కొద్దిగా బెల్లం కొరుక్కొని తింటా ఉంటే ఆ మజానే వేరండి. పొలంలో ఇలా కాయలు కాల్చుకోవడం, తినడము చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కొంచెం ఈవినింగ్ క్లైమేట్ అయితే ఇంకా బావుంటుంది. మధ్యాహ్నం గాబట్టి కొంచెం ఎండలాగా అనిపిచ్చింది. అంతే కాదండి, ఇలా మనం చెనక్కాయలు తింటే ఆ అనుభూతే వేరండి. చెనక్కాయలంటూ ఇష్టపడని వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరికి వేరుచెనక్కాయలంటే ఇష్టమే అండి. నేను కొన్ని తినేసాను అక్కడే. కొన్ని పిల్లల కోసమని ఇంటికి తీసుకొనొచ్చానండి. ఇలా మా పొలంలోని చెనక్కాయలన్నీ ఇలా పొలమంతా ఆరేశారు. ఇవి 2 రోజులు ఎండాలి. 2 రోజులు ఎండిన తర్వాత మిల్లులోకి తీసుకువెళ్ళి దీంట్లిని పప్పు ఆడిస్తారు. పప్పు ఆడిచ్చిన తర్వాత వాటిని విత్తన శుద్ధి చేసి, తర్వాత మళ్ళా మా పొలంలోనే విత్తనానికి ఉపయోగించాలా అనేసి ఇలా పతలాగా ఆరేశారండి. బాగా ఎండితే ఇత్తనం గూడా బాగా పచ్చిగా లేకోకుండా మొలక శాతం గూడా బాగా పెరుగుతుంది. ఈ విధంగా మనము చూ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.